బ్రేకింగ్ న్యూస్ అంతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సో ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ తీరుగా దీని మీద ఈ కేసు పారదర్శకంగా ఆ విచారణ జరగాలి, నిందితుడిని లోపల వేయాలని మాట్లాడతారా లేదో చూద్దాం. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇక అదే పని పెట్టుకున్నాడు. ఇక ఆయనకు మైక్ ఆడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంటే ఎవరు ఉండలేరు, మైక్ ఖాళీ ఉంటుంది, పోతుండు కూర్చుంటుండు. బండి సంజయ్ కుమార్ కేసు లోపలి వేయాలి, ఇది అట్లా వేయాలి, అది అట్లా వేయాలి, ఏది పడుతుంది మాట్లాడుతున్నాయి. ఆయనకు వేరే పనేం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఈ అంశం మీద కూడా మాట్లాడాలి. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీని మీద కూడా విచారణ చేపట్టాలి, నిందితుడిని అది ప్రూవ్ అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నువ్వు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడాలి. ఖచ్చితంగా నువ్వు ఆయనే ఇది చేసిండు, లైంగికంగా వేధించడానికి సర్టిఫై చేయమంటలేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ వినండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లీడర్లు మళ్ళీ వినండి. మీరు మిగతా పార్టీ నాయకుల గురించి ఎట్లయితే మాట్లాడిరు అదే దమ్ము ధైర్యంతో అంతగానం సిపాయి అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద కూడా మాట్లాడురు, స్పందించురి. సో దీని మీద దర్యాప్తు చేయరి పారదర్శకంగా, నిజంగా తప్పు చేస్తే లోపల నూకూరి అని చెప్పురు. అది ఒక్క స్టేట్మెంట్ ఇస్తారా ఆ స్టేట్మెంట్? ఇక చూడరి. భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదు మేరకు భారత రాష్ట్ర సమితి నాయకుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ అని పేరు చెప్పినట. యూట్యూబ్ ఛానల్ పేరుతోటి ఒక ప్లాట్ కు పిలిపించి వేధించారని పేర్కొన్నది. అయితే అదే సమయంలో కాంతారావు తన ప్రైవేటు ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద 4 లక్షలు తీసుకొని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టిరు. సో ఈ కేసులకు సంబంధించిన వివరాలు చూద్దాం. బాధితురాల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 69, సెక్షన్ 351 ఆఫ్ 2 నేరపూరిత బెదిరింపుల కింద మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై కేసు నమోదు చేశారు. సో ఇది మరి దీని మీద కూడా మరి ఎంత దుమారం రేగుతుంది. బీఆర్ఎస్ అంతా గప్చుప్ల గమ్మున నోర్లు మూసుకొని కూర్చుంటారా? ఆమె ఎవరు ఉంటారా పార్టీలో? మన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది ఆమె ఎవరు? పావని గౌడ్ మాట్లాడాలి మరి దీని మీద. రోడ్ల మీద కూర్చున్నది, బయటదని చెప్పి కొడుకుని అరెస్ట్ చేయాలని అని చెప్పేసి పావని గౌడక్క మరి ఈ ముచ్చట గురించి కూడా మాట్లాడు. రోడ్డు ఎక్కువ మూడదాకా వర్షాలు పడకముందు గెలిన ప్రభావంతో వర్షాలు పడకముందు ప్రాజెక్ట్ ఎండకపోతే అట్లా పాదయాత్ర చేసింది. ఏది నీళ్ళేవు అని వానలు పడంగా ఈ బాబే పంపించింది నీళ్ళు అని చెప్పేసి మళ్ళా మొదలు పెట్టింది. ప్రాజెక్టులు ఎంపటే తిరుగుతుంది ఇక. సో ఇది ముచ్చట. మరి రేగా కాంతారావు మరి ఏం చేస్తారో ఆయనకు సంబంధించిన కేసు విషయంలో చూద్దాం.